ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే అందరికి, గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇవాళ కూడా. వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పారి. తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర గద్దలు చూసి షాక్ అయిండ్రు జనాలు. మళ్ళా ఎలిసినాయి పొలిటికల్ పోస్టర్లు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ గట్టిగానే నడుస్తున్నాయి రాజకీయాలు. చెల్లె పెళ్లిల సాయి పల్లవి చేసింది డాన్స్. ఫిదా అవుతున్నారు ఈమె ఫ్యాన్స్. ఏఐ పబ్లిసిటీ బిజీల పడ్డ రాజేషు. కాన్సెప్ట్ మొత్తం అలాగుంటది, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపెడతాం, కానీ కట్ చేస్తాం అన్నట్టు. తెలంగాణ వైట్ హౌస్, తెలంగాణ ఐకాన్, తెలంగాణ సచివాలయంకు పొద్దటి నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు క్యూ కట్టిండ్రు. పోలీసులు ఫుల్లుగా సెక్యూరిటీ ఉంటారు, ఎవ్వరి పనులు వాళ్ళు చూసుకుంటారు, మస్తు బిజీగా ఉంటుంది. అయితే కొందరేమో కేవలం సచివాలయంను చూసేటందుకే పోతారు కదా, కానీ వాళ్ళందరూ ఎవ్వరు రాకముందే సచివాలయం దగ్గరికి కొందరు పోయిండ్రు, హల్చల్ చేసిండ్రు. ఇంతకు ఎవరు అంటారా? మీరే చూడుండ్రి. అవ్వరి విడ్డో, ఏందిది గద్దలు ఇంతగానం తిరుగుతున్నాయి? మొత్తం సెక్రటరేట్నే రౌండప్ చేసినాయి కదా. రోడ్డు మీద ఆన్నో ఇన్నో అంటే ఏమో అనుకుందాము, కేవలం సెక్రటరేట్ చుట్టే తిరుగుతున్నాయి. అంతగానం ఏమున్నదా బాడా అంటే ఏం లేదు, వాటికి తిరగాలనిపించింది తిరుగుతున్నాయి అంతే. అగ చూడండి, గేట్ దగ్గరకు వచ్చి మరి మళ్ళీ పైకి పోయి ఎట్లా తిరుగుతున్నాయో. కానీ చిత్రంగా ఉన్నదిలే, పట్నంలో మామూలుగా పిట్టలే కనిపించాయి, కనబడ్డా ఆన్నో ఈన్నో ఎన్నో ఒకటి కనబడతాయి. అప్పుడప్పుడు పార్కులనన్నా నెమళ్ళు దర్శనం ఇస్తాయి. కానీ హైదరాబాద్ నడి బోర్డున మళ్ళీ అది సెక్రటరేట్లో ఇంతగానం గద్దలు వచ్చి ఎందుకు తిరిగినాయి అనేది ఆశ్చర్యకరం. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు కొందరేమో ఇవన్నీ అసలు గద్దలు కాదు, కొన్ని కాకులు ఉన్నాయి అని అంటున్నారు. ఇదంతా విన్నోళ్ళు అసలు కాకులు గద్దలు ఒక్క దగ్గర ఎందుకు తిరుగుతాయని కామెంట్లు పెడుతున్నారు. కానీ ఈ నడుమ ఏందో మొత్తం చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి ఆడాడ. తెలంగాణలో మళ్ళా పోస్టర్ల రాజకీయం మొదలైంది. అప్పట్లో బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు పోటీగా పోస్టర్లు పెట్టి విమర్శలు చేసుకుంటే ఎలక్షన్లకు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణకు బీజేపీ ఏమిచ్చింది? గాడిద గుడ్డు అనుకుంటా కాంగ్రెస్ కూడా పోస్టర్ పాలిటిక్స్ చేసింది. జర ఈ నడుమ ఆ పోస్టర్ల సప్పుడు లేదు అనుకుంటే ఇగో ఇట్లా మొదలైంది. సుశీంద్రా, కేసీఆర్ కనబడతలేడు అనే పోస్టర్లు రానే వచ్చినాయి. 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదలతోని కష్టాల్లో ఉంటే ప్రతిపక్ష నేత పత్తా కూడా లేడు అనుకుంటా ఇట్లా హైదరాబాద్ మెట్రో పిల్లర్ల మీద పోస్టర్లు అంటించినట్టు ఫోటోలు వచ్చినాయి. ఇవి ఇట్లా కనబడుతోటే వెంటనే రేవంత్ రెడ్డి పోస్టర్లు కూడా దర్శనమిచ్చినాయి. చూసిండ్రా, అవే మెట్రో పిల్లర్లకు రేవంత్ రెడ్డి పోస్టర్లు ఉన్న ఫోటోలు కూడా రానే వచ్చినాయి. వరద కారణంగా జీవిడిచిన కుటుంబాలకు సర్కారు 25 లక్షలు ఇవ్వాలి అనుకుంటూ ఈ పోస్టర్లు కనిపించినాయి. కానీ ఇక్కడ గమ్మతి ముచ్చట ఏంటంటే ఈ 2 రకాల పోస్టర్లు కూడా వాస్తవానికి మెట్రో పిల్లర్లకు లేవు, కానీ ఉన్నట్టుగా సోషల్ మీడియాలో 2 పార్టీలు తిప్పుతున్నారు. ఇట్లా పోస్టర్ల రాజకీయం మొదలైందన్నట్టు. మళ్ళా అప్పట్లో సాలు దొరో మమ్ముల సంపకు దొరో అని బీజేపీ వాళ్ళు పెడితే, సాలు మోడీ మమ్ముల సంపకు మోడీ అని బీఆర్ఎస్ వాళ్ళు పోటీగా పోస్టర్లు వేసారు. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా గాడిద గుడ్డిచ్చింది కేంద్రం అనుకుంటా పోస్టర్లు వేసే. సరే పోనీ, కనీసం అట్లనన్నా పోస్టర్లు ప్రింట్ చేసేటోళ్లకు గిరాకీ పెరిగింది అనుకున్నాము. కానీ ఇప్పుడు అది కూడా లేకుండా ఏకంగా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఫోటోలు డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండేసరికి పోస్టర్లు ప్రింట్ చేసేటోళ్ళు బాధపడుతున్నారు కావచ్చు. పోండి, కొందరు ముఖాలను చూస్తే పాపం ఆ మాయకుడు ఏం తెలియనట్టున్నది. పొద్దుటి నుంచి అన్నం తిన్నాడో లేదోనని కడుపుల దేవి బాధ అనిపిస్తుంది. కానీ అసొంటోళ్ళు చాలా మంది యాక్షన్ చేసి బరాబర్గా దొంగతనం చేస్తారు. ఇంకా కొందరేమో చూసేటందుకు దొంగ ముఖాల లెక్క, చాలా మంచోళ్ళ లెక్క ఉంటారు. దునియా మీద చాలా మందిని చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ మాత్రం ఏం జరిగిందో, ఎట్లా దొంగతనం చేసిండ్రో చూడుండ్రి. రైట్, షట్టర్ లేపిండ్రు, లోపల సొరబడ్డరు. ఎవ్వడు సర్దేది వాడే సర్దుతున్నాడు. ఒకడు కౌంటర్ల పైసలు బంగారం ఎత్తిస్తుంటే ఇంకోడేమో సంచలేస్తున్నాడు. ఇటు దిక్కున్నోడేమో ఇంకేందో సర్దుతున్నాడు. వీళ్ళే కాదు, ఇంకా 2 బయట కాపలా ఉన్నారట. ఆగో ఇంకొకడు రానే వచ్చిండు కదా, ఖాతం ఇంకేమున్నది, అందరికందరు అవతల పడ్డరు. అంతే,
గుంటూరు జిల్లా పొన్నూరుల బంగారం దుకాణంలో జొరవడిన ఈ గోషిగాళ్ళు 30 లక్షల సొత్తెత్తుకొని అట్లా అడుగుపెట్టంగానే అదృష్టం మంచిగా లేక అట్లనే దొరికితే ముగ్గురు వారిపోయిండ్రు. వీడు దొరికితే ఈపు చింతపండు చేసి ఇడిచిపెట్టి పోలీసులకు అప్పచెప్పిండ్రు. రాజస్థాన్ రాష్ట్రం అట. మరి ఎన్ని గ్యాంగులు వచ్చి ఇట్లా దోపిడీ చేస్తున్నాయో గాని తప్పించుకపోయినోళ్ళ కోసం పోలీసులు దేవులాడుతున్నారట. ఇక వీళ్ళక తిట్లుంటే ఇగో ఈడ నల్లిముఖం పెట్టి నాలుమొచ్చోళ్ళ లెక్క కనపడుతున్న ఈ బడమెగాళ్ళు తిరుపతి దగ్గర ఒక షాపుల కిలో బంగారంతోని పరారైతుంటే టోల్గేట్ దగ్గర పట్టుకొని తోడుకలు తీసి స్టేషన్కి పట్టుకొచ్చిండ్రు. మళ్ళా చూడుండ్రి ఏం తెలవని పిలగాండ్ల లెక్క ఫేస్ ఎట్లా పెట్టిండ్రో. 2 దిక్కుల బంగారానికి సూటి పెట్టిన ఈ గోషిగాళ్ళు పోలీసులకు ఇట్లా దొరికితే ప్యాంట్లు దొంగతనం చేసిన ఈమె గారు షాపుల్నే దొరికి చెంపదెబ్బలు తిన్నది, ఇజ్జతు పోగొట్టుకున్నది. ఛీ, ఎక్కడి దొంగతనాలో ఏమో పోండ్రి, బాలేటోలు తయారైండ్రు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, పోలీసులు, లీడర్లు ఎటన్నా టూరుకు పోయినా, పర్యాటక ప్రదేశాలకు పోయినా, ఇంకా ఏడికన్నా పోయినా రికమెండ్ చేసుకొని లేకుంటే ఫోన్లో మాట్లాడించుకొని సౌలతి పొందుతారు. లేకుంటే పలానా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన లెటర్లు చూపెట్టి అనుకున్న పని చేస్తారు. చాలా మంది పైరవీల కథ తెలిసిందే కదా. అయితే ఈడ కూడా ఒకళ్ళు పోలీసుల దగ్గరికి పోయిండ్లు. పోలీసును అని చెప్పుకుంటే సౌలతి కల్పించిండ్రు. కానీ అటెంకనే అరెస్ట్ చేసిండ్రు. అరే అదేంది అంటే అదంతే, వార్త పురాగా తెలవాలంటే వార్తలకు పోవాల్సిందే. ఇగో ఇక్కడ ఐడి కార్డు కనబడుతున్నది చూడండి. ఈ పోలీసు వెనకాల పోలీసుల దగ్గర మాస్క్ వేసుకొని నిలబడ్డ మోతేవారి ఇద్దరు ఒక్కటే. వరంగల్ జిల్లాలో ఉంటాడట మనిషి, పేరు కుసుమ ప్రశాంత్. అరే ఇదేంది టేబుల్ మీద ఐడి కార్డు పెట్టి పేరు చెప్పి మరి అరెస్ట్ చేసింది చూపెడుతున్నారు. ఎందుకు ఏమన్నా తప్పు చేసిండా అంటే శ్రీశైలం దర్శనానికని పోయి అబద్ధం ఆడిండట. మిగతా మ్యాటర్ ఏందో పోలీస్ సార్ చెప్తాడేనండి. సైబరాబాద్ కమిషనరేట్లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్నాను. నాకు విఐపి దర్శనం కావాలి, అదేవిధంగా పోలీస్ గెస్ట్ హౌస్లో ప్రోటోకాల్ రూమ్ కావాలని చెప్పి అడగడం జరిగింది. అదన్నట్టు ముచ్చట. పాపం మన డిపార్ట్మెంటే కదా అని విఐపి దర్శనం చేయించి సొంత అన్న లెక్క చూసుకున్నారట. మంచిగా మాట్లాడినరట. మరిగా ఎట్లా కనిపెట్టి అరెస్ట్ చేసిండ్రనే ముచ్చట కూడా సారే చెప్తాడు, వినండి. ఆర్ఎస్ఐ కాదని చెప్పేసి ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తెలియడం జరిగింది. అది కథ. పోలీస్ అని చెప్పుకుంటా మొత్తం దొంగ ముచ్చట్లు మాట్లాడేసరికి అనుమానం వచ్చి ఆరాధిస్తే ఉన్నది ఉత్త లత్కోరగాడంది వెళ్ళిందట. ఇంతకు ముందు కూడా ఇట్లనే చాలా మందిని బురిడి కొట్టించి పైసలు దండుకున్నాడంది వెళ్ళిందట. ఏమున్నది అరెస్ట్ చేసి జైల్లో నూకిరు. కానీ వారి పోయి శ్రీశైలం మల్లన్న దగ్గర ఏంద్రని శిలరేషాలు. మళ్ళా పోలీసులతోనే పోలీస్ అని చెప్పుకుంటే వాళ్ళకి తెలియదు అనుకున్నావారా దొంగేవాడు మంచోడేవాడని. అబద్ధం ఆడినందుకు ఆ దేవుడే ఈ దొంగబడిమే గాని పోలీసులకు దొరికేటట్టు చేసిండు అని అనుకుంటున్నారట భక్తులు. గాని వీడు పోలీసులనే నమ్మించిండంటే మామూలుడు కాదు పోండి. ఇక గిట్లున్నారు చూడండి లోకం మీద కొందరు దొంగగాళ్ళు. ఈ వానలేందో వరదలేందో వాతావరణం ప్రజలతోని కబడ్డీ ఆడుతున్నట్లే కొడుతున్నది. ఇప్పటికైంది చాలదన్నట్లు ఇంకో తుఫాన్ వచ్చేది ఉన్నదట. మరి అది ఎంత ఆగం చేస్తుందో ఏందో. ఇప్పటికే పరిస్థితి ఘోరంగా ఉన్నది. వానలు వరదల మీద వార్తలు తీసుకొస్తానని పోయిండు మా రాజేషు. అక్కడ పరిస్థితి ఎట్లున్నదో కనుక్కుందాం. ఓ రాజేషు, వార్తలు తెస్తానని పోయినోనివి సినిమా ఛాన్సులు లేని హీరో లెక్క అట్లా ఆరాంగా కూర్చున్నవేంది? హలో, సినిమా నేను చూస్తుడు కాదు, అందరికి సినిమా చూపిస్తా. అవునా? అంటే సినిమా తీస్తున్నావా? అరే వా, చెప్పలేదేంది మరి నాకు. కంగ్రాచులేషన్స్. షూటింగ్ స్టార్ట్ అయిందా? హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? చెప్పు. నేను చెప్పేది థియేటర్లో ఓటీటీలో వచ్చే సినిమా కాదు. మరేంది యూట్యూబ్ లో రిలీజ్ అవుతుందా? చెప్పేది వింటావా? కాన్సెప్ట్ మొత్తం అలాగుంటది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపెడతాం, కానీ కట్టు చేస్తాం అన్నట్టు. అంటే ఎట్లా? నాకు అర్థం కాలే. నాలాంటి మేధావులకే అర్థం కాదు, ఇక నీలాంటి దేడిది మగ్గలకి ఏం అర్థం అవుతుంది? ఈ సొల్లాపి ఏం తగలబెట్టినవో చెప్పు. ఇప్పుడు నీకు కొన్ని ఫోటోలు వీడియోలు చూపిస్తా చూడు. పర్షాన్ అయితే పక్కా చూడు. నిజంగానేనా? ఏహే, నేను నమ్మ. ఇదంతా ఎట్లనో ఉన్నది. ఇవన్నీ నిజం వీడియోలు అనుకున్నావా ఏంది? కాదు, ఏఐతోని క్రియేట్ చేసిన వీడియోలు. నేను ఏ సినిమాలో వర్క్ చేయలే. చూసినావా నా ఫేస్ ని పెట్టి ఎట్లా క్రియేట్ చేసినావు? అట్లుంటది మరి మనతోటి. ఇంకా మస్తు వీడియోలు ఉన్నాయి. నాశనం ఒక్కొక్కటి చూపెడతా. ఓరి నీ మొహం అంగడి పోను. ఉండే లేని అన్ని కలిపి మాయ చేసుకుంటే కథలు పడతానవా? ఇదేనా నువ్వు చేసే సినిమా? ఇప్పుడు దీనికే మస్తు డిమాండ్ ఉన్నది. నీకేం తెలుసు? ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని వెరైటీ ఫోటోలు అన్ని డిజైన్ చేసి పొలిటీషియన్స్
చెయ్యని కూడా చేసినట్టు క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చినామనుకో వాళ్ళు పబ్లిసిటీ కోసం వాడుకుంటారు. మాస్తో డిమాండ్ ఉన్నది, ఫుల్ డబ్బులు ఇస్తారు, నీకేం తెలుసు. అందుకే ఈ దుకాణం ఓపెన్ చేసిన. ఇప్పటికీ ఒక 2 ఆర్డర్లు కూడా వచ్చినాయి గల్లీ లీడర్ల దగ్గర నుంచి. వాళ్ళని అంతరిక్షంలో ఉండి ఆర్థిక సాయం చేస్తున్నట్టు భూమి మీద ఉన్న వాళ్ళకు అట్లాంటి ఫోటోలు క్రియేట్ చేసి ఇస్తున్న వాళ్ళకు. అంటే నిజాన్ని అబద్ధం లెక్క, అబద్ధాన్ని నిజం లెక్క చూపెట్టుకుంటా ప్రజలను మోసం చేస్తున్నావులే. ఆగు బిడ్డ ఆగు, పోలీసులకు ఫోన్ కొడుతున్నా. ఏదన్నా పని మొదలు పెడదామంటే చాలు నల్ల పిల్లి లెక్క అడ్డం వచ్చి ఇది ఎందుకు అదెందుకు అనుకుంటా పోలీసులకు ఫోన్ చేస్తా అనుకుంటే ఎప్పుడు శాపనార్థాలు పెట్టుడే తప్ప ఒక్కనాడన్నా ఎంకరేజ్ చేసినవా చేసుకో రాజేశం మంచిగా ఉంటుందని. ఇంకా అక్కడనే ఉన్నవేంది, చల్ నడు. పోయిగా పో, కనీసం ఆ వీడియోలు నేను ఇంటర్నెట్లో పెట్టుకుంటా, లైకులు షేర్లు అన్నీ వస్తాయి. మూడంతా ఖరాబ్ చేసింది. చూసిండ్లానుల్లా ఈ రోజుల్లా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఇగో ఇట్లా గ్రాఫిక్స్ తోని ప్రజలను మాయ చేసేటోళ్ళు మోపెయిన్లు. అవే నిజమని నమ్మేటోళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్కు 1,00,000 పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ సారు సుత ఈ గ్రాఫిక్స్ మాయల పడి ఏప్రిల్ ఫూల్ అయిపోయిండు. వరద నీటిలో ఉన్న ఒక ముసలామెను డ్రోన్ తోని సరుకులు ఇస్తున్న ఒక డ్రోన్ ఫోటోను మీడియాకు చూపెట్టి ఇట్లుంటది మా పనితనం అని మస్తు సంబరపడ్డాడు. అసలు ముచ్చట ఏందంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని తయారు చేసిన ఫోటో. ఇంటర్నెట్ల నుంచి ఎత్తుకొచ్చి జనాలను పిచ్చోళ్ళను చేసిండ్లు. ఆగో ఆ ఫోటో కింద ఎడమ దిక్కు ఇమేజిన్డ్ విత్ ఏఐ అని లోగో సుతున్నది చూడండి. పోని ఆడి కూకోకుండా ఆ ఫోటోను తన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసిండు పవన్ కళ్యాణ్ సారు. ఇక ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే సోషల్ మీడియా ఊకుంటుందా? ఏఐ ఇమేజ్ను తీసుకొచ్చి గొప్పలు చెప్తావేంది సారు, నీకు ఆయనతో తేడా తెలుస్తలేదా అని బ్యాటింగ్ షురూ చేసే వరకల్లా ఆ ఫోటోను డిలీట్ చేసిండు. ఆరు నెలల సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారని అన్నట్లు టీడీపీతోని చేతులు కలిపి పురాగా వాళ్ళ లెక్కనే తయారైండు కళ్యాణం సారు అని కామెంట్లు పెడుతున్నారు. చేసే పనులు ఇట్లుంటాయి. ఏమన్నా అంటే ఇంత పొడుగు లెక్చర్లు ఇస్తారు. ఫోన్లనే ఆటోలు బైకులు బుక్ చేసుకొని ఏడికంటే ఆడికి పోయే సౌలత్ వచ్చిన తర్వాత రోడ్డు మీదకి పోయి ఆటోలాపి వేరే మాడే తిప్పలు తప్పినాయి. చాలా మట్టుకు డ్రైవర్లు ప్యాసింజర్లతోని మర్యాదగానే మాట్లాడతారు. కానీ అప్పుడప్పుడు ఇగో వీణా సొంటోళ్ళు కూడా దాగులుతారు. ఈ ఆటో డ్రైవరు చూడ్డానికి తమిళ సినిమాలలో గుండగాని లెక్కనే ఉన్నాడు. ఆ ఆటోలో కూసున్న ఆడపిల్లలను ఎట్లా దబాయిస్తున్నాడో చూసిండ్లా. ఈ అమ్మాయిలు ముందు యాప్ల వీని ఆటో బుక్ చేసుకున్నారట. అది లేట్ అవుతున్నదని ఆ ఆటోను క్యాన్సిల్ చేసుకుని ఇంకో ఆటో మాట్లాడుకున్నారు. ఇంతల్నే ముందు బుక్ చేసుకున్న ఈ ఆటో డ్రైవర్ వచ్చి అట్లెట్లా క్యాన్సిల్ చేస్తారు అని లేడీస్ అని కూడా చూడకుండా బూతులు తిట్టుకుంటా మీదికి పోయిండు. వీడియో తీస్తుంటే ఫోన్ కూడా గుంజుకునేదానికి చూసిండు. మేం పోలీసులకు కంప్లైంట్ చేస్తాం అని ఆ అమ్మాయిలు అంటే పా స్టేషన్కు పోదాం పా నాడు అని ఉల్టా వీళ్ళనే బెదిరించిండు. రోడ్డు మీద పోయేటోళ్ళు అడిగితే వాళ్ళ మీదకు కూడా మరలబడుతున్నాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో అయింది లొల్లి. బుక్ చేసుకున్నాక అదే యాప్ లా క్యాన్సిల్ చేసుకునే సౌలత్ కూడా ఉన్నది కదా, గాదానికే వాడు గంతగనం లొల్లి చేస్తున్నాడా అని ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ వీడియో చూసినాకనన్నా బెంగళూరు పోలీసులు ఆ డ్రైవర్ మీద యాక్షన్ తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఈసొంటి దేడిది మాకు డ్రైవర్లు కూడా ఎదురైతారు, చూసుకొని పోవాలే. चिल्लाइए मत और गाली मत दीजिए, ठीक है? ये फालतू चीजें मत बोलिए मुझे। और क्या करती है? मैं पुलिस के पास जाऊंगी। आ जाओ, चल పోలీస్ కా పాస్ చల్. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్లో ఉండే స్టూడెంట్లు ఏది పడితే అది తిని ఎట్లంటే అట్లా పడి ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలకు అన్ని విషయాలు తెలుసు. అందుకే తేడా వచ్చిందంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగానే క్వశ్చన్ చేస్తున్నారు. మెను అమలు చేస్తలేరు, రుచి పచి లేని అన్నం పెడుతున్నారు, ఇదేంది సారు అని అడిగితే తిడుతున్నారు అని అల్లూరి జిల్లాలో కిలగాడ కేజీబీవీ స్కూల్ పిల్లలందరూ ఇగో ఇట్లా రోడ్డు మీదకి వచ్చి నాకు దిగిండ్రు. పాఠాలు చెప్పే సార్లు లేరు, మరుగుదొడ్లు కూడా మంచిగా లేవు, అడిగితే మమ్మలను బెదిరిస్తున్నారు. వెంటనే ప్రిన్సిపల్ మేడంను అకౌంటెంట్ మేడంను ట్రాన్స్ఫర్ చేయకపోతే మేమంతా తట్టా బుట్టా సర్దుకొని ఇళ్లకి వెళ్ళిపోతాము అని ఈ స్కూల్లో చదువుకుంటున్న 274 మంది పిల్లలు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపిండ్రు. ఇట్లా క్లాస్ రూమ్ డార్మెంటరీ ఒక్క దగ్గర అది ఎందుకని చెప్పి నేను మార్చట్లేదు సార్. క్లాస్ ఇయర్ వాళ్ళు కూడా అలాగే ఉండేది సార్. టీచర్స్ కూడా లేదు సార్ కొంతమంది సార్. బాత్రూమ్ పక్కన డార్మెంటరీ ఇచ్చి ఉన్నారు సార్ ఫస్ట్ ఇయర్ అక్కడ సార్.
ఎవ్వరు కూడా ఎంత చెప్పినా పిల్లలు ధర్నా విరమించలేదు. లాస్ట్కు ఎంపీడీఓ ఎస్ఐ సార్లు వచ్చి సమస్య పరిష్కరిస్తామని నచ్చజెప్పినాక గప్పుడు స్కూల్కు మళ్ళీ పోయినరు. అవును, మరి సమస్య పరిష్కారం కావాలంటే ఇట్లా తెగించి కొట్లాడితేనే ఫలితం ఉంటుంది, లేకపోతే ఎవ్వరు దేకరు అని అనుకుంటున్నారు ఈ ముచ్చటరికైన వాళ్ళు కొంతమంది. కానీ ఎటొచ్చి పిల్లలకు వచ్చింది కష్టం. కమ్మటి తిండి పెట్టి సరైన సౌలతులు చేసి సక్కదనాల చదువు చెప్తే పిల్లలకి గోసు ఉండదు కదా. ఇక నాన్న పరిష్కారం అవుతుందో మరి వీళ్ళ సమస్య చూడాలిగా. పులిని దూరం నుంచి చూడాలనుకో తప్పులేదు, అదే పులితో ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ అయినా ట్రై చేయొచ్చు. కానీ అదే పులి సనువిచ్చింది కదా అని దగ్గరికి వెళ్ళినవనుకో కొరికేస్తుంది, అంతే కదా. కానీ అదేందో గీడో బుడ్డోడు పులితోని ఫోటో దిగేటందుకు దాని ముందుకే పోయిండు. అంత ధైర్యం ఉన్నదా ఆ బుడ్డోనికి అంటే చూడుండ్రి మీకే తెలుస్తుంది. ఆగో చూసిండ్రా, చిన్నోని దగ్గర చిన్న కథల్లేనట్టున్నాయి. ఏకంగా పులి ముందు నిల్చుండి ఫోటోలకు పోజులిస్తుండు. ఇక ఇంతల్నే ఆ పులికి కోపం వచ్చి నన్ను చూస్తే ఎంతో మంది భయపడతారు, అసవంటిది మూరడు లేవు నీ బిల్డప్ ఏందిరా బై అన్నట్టే కోపం చేసి కొరుకుదామని చూసింది. అప్పుడు కూడా బుడ్డోడు భయపడకుండా దాన్నే కొడదామని అడ్డమున్న గ్లాసు మీద సప్ప సప్ప దంచుతుంటే ఆ పులికి కూడా కోపం వచ్చి అది కూడా 2 కాళ్ళతోని కొట్టింది. నడిమిట్ల గ్లాస్ ఉన్నది గనక బుడ్డోడు ఎన్ని కథలు పడ్డా నడిచింది, లేదంటే దబిడి దిబిడి అయిపోవు. ఇది తూర్పు చైనాలున్న హుజౌలే జూ పార్కు. గాజుతోనున్న ఎన్క్లోజర్లా ఈ పులుంటే దాని ముందుకు పోయి ఇట్లా పోజులు కొట్టిండు. సాయి పల్లవి అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఫిదా సినిమాతోని ఎంతో మంది ఫిదా అయ్యి ఆమెను అభిమానిస్తూనే ఉంటారు. ఇక సాయి పల్లవి డాన్స్ గురించి చెప్పుకోవాల్సిన పనే లేదనుకో రాదుండ్రి. అట్లా చేస్తుంది, క్లాస్ అయినా మాస్ అయినా ఎరగదీస్తుంది. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఓ కార్యం జరిగితే డాన్స్తోని వారే వా అనిపించింది. సాయి పల్లవి హైబ్రిడ్ పిల్ల, ఒక్కటే పీస్, అందుకే నెమలి నాట్యం ఆడినట్టు డాన్స్ చేస్తుంది. ఇట్లా సినిమాలలో డాన్స్ చేసినప్పుడే పల్లవి కాలు భూమి మీద ఆగది. ఇక ఇంట్లో ఫంక్షన్ అయితే ఆడ డాన్స్ చేస్తే ఎడాగుతుంది, అందుకే ఇంత క్యూట్ గా డాన్స్ చేసింది. సాయి పల్లవి చెల్లె పూజా కన్నన్ పెళ్లి ఆమె ప్రియుడు వినీత్ తో జరిగింది. ఇంట్లో దోస్తులందరూ హాజరుపడ్డారు. అయితే ఈ పెళ్లిలో ఇట్లా అక్క చెల్లెలు ఇద్దరు డాన్స్ ఆడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అలరించిండ్రు. మరి సాయి పల్లవి డాన్స్ చేస్తే సప్పట్లు కొట్టని వాళ్ళు ఉంటారా చెప్పుర్రి. అందుకే మీకు కూడా నచ్చితే మీరు కూడా 4 సప్పట్లు కొట్టుండ్రి. మరి ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.